హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఈరోజు అయితే బోటి ఫ్రై చేయబోతున్నామండి. బోటి ఫ్రైకి అయితే ముందైతే బోటిని అయితే ఆనియన్స్ వేసి బాగా పిసికి క్లీన్ చేసుకున్నానండి. ఆనియన్స్ వేసి కడగడం వల్ల దాని ఉన్న స్మెల్ అనేది పోతుందండి. అందువల్ల ఆనియన్స్ వేసి కడిగేసానండి. తర్వాత దీనిలో ఒక కుక్కర్లోకి అయితే ఫ్లిప్ చేసుకున్నాం. కుక్కర్లో వేసుకొని దానిలో కొంచెం పసుపు అంతా యాడ్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని అయితే మూత పెట్టి పెట్టుకున్నామండి. మళ్ళీ 3-4 విజిల్స్ వచ్చేసాయి. తర్వాత దాన్ని బోటీని కలిపేసుకోవడానికి కడాయి వేసి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగేదాకా ఆనియన్స్ పచ్చిమిర్చిని కట్ చేసి నీళ్ళు వేసుకున్నామండి. మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా నేనైతే రోజైతే కారం అయితే యూజ్ చేయడం లేదు, చిల్లీ పౌడర్ ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి అంతా కొంచెం పొడిగా దంచి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఫ్రై చేయాలి. దాంట్లోనే పసుపు యాడ్ చేయాలండి. పసుపు అంతా పచ్చిరసి పోయేదాకా ఫ్రై చేశాక ఆల్రెడీ మనము ఉడికించుకున్నాం కానీ బోటి అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకేదాకా బాగా దాన్ని ఉడికించాలి. మేము సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, వేసి బాగా మిక్స్ చేసేద్దాం. ఇదైతే ఉన్న వాటర్ ఇంకేదాకా స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి. తర్వాత ఆల్రెడీ మనం పొడి చేసుకున్నాం కదండి, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి అంతా అయితే దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పెట్టుకున్నాం. బోటిని అయితే మూత పెద్ద అయితే కొంచెం ఉడికేదాకా పెట్టుకున్నాం అండి. బాగా ఉడుకుతుంది. దాంట్లోనే కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేద్దాం. వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ ఉంది, ఇది కూడా మొత్తం ఇంకిపోవాలి.
అప్పుడే బోటి అనేది టేస్ట్గా ఉంటుంది. నేనైతే దీంట్లో అయితే చిల్లీ పౌడర్ యూజ్ చేయడం లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను అండి. మళ్ళీ దాని వాటర్ అంతా ఇంకిపోయింది. నెక్స్ట్ అయితే పక్కన ఒక కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసి మటన్ మసాలా వేసి కొంచెం బాయిల్ చేసి దీంట్లో అయితే యాడ్ చేస్తానండి. ఇది రైస్లో కన్నా పుల్కాలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బోటి కర్రీ అనేది. మసాలా అనేది లాస్ట్కి యాడ్ చేయడం వల్ల ఆయిల్లో వేసి చాలా టేస్టీగా వస్తుందండి. మసాలా స్మెల్ అనేది కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది దాంట్లో. మటన్ మసాలా అయితే దాంట్లో ఆయిల్ వేసేసాను. దీనిలో అయితే నేను గరం మసాలా అయితే యూజ్ చేయడం లేదండి, ఓన్లీ మటన్ మసాలానే యూజ్ చేస్తున్నాను. హోమ్మేడ్గా ధనియాలు జీలకర్ర సోంపు అంతా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల ఇది మటన్ గరం మసాలా యూజ్ చేసే అవసరం లేదండి. ఇప్పుడైతే అది ఆయిల్ అయితే దీంట్లో వేసుకొని నేను మిక్స్ చేసేద్దాం. బాగా మిక్స్ అయిపోయాక మసాలా అనేది బోటికి పట్టేదాకా కొంచెం మిక్స్ చేసేద్దాం. అయితే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని నింపేసుకుందాం. బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నా స్టైల్లో బోటి ఫ్రై అయితే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో నాకైతే షేర్ చేయండి. రెడీ అయిపోయిందండి బోటి ఫ్రై. ఇదైతే చపాతీలోకి పుల్కలోకి బాగుంటుంది. ఇవ్వండి, ఈరోజు అయితే ఇంతేనండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.